హాయ్ అండి. మేమైతే ఈరోజు రంజాన్ పండగకి సామాన్ అయితే మొత్తం కడిగేసుకున్నాం. నీట్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇంట్లో సామాన్లు మొత్తం బయట వేసారండి మా పిల్లలు అయితే. ఓకేనండి. ఇవైతే బొమ్మలు కడిగేసి అయితే పెట్టారు ఇక్కడ. అవన్నీ ఇంట్లో సామాన్లు అండి. ఓకేనండి, ఇంతవరకు అయితే కడిగేసినాం మేము. ఇంకా ఇల్లు కడిగే పని అయితే ఉందండి. ఇల్లు కడిగిన తర్వాతకి సామాన్ చదివిన తర్వాత ఈ వీడియో అయితే పెడతాండి. ఇవి కూడా కడిగేసిన ఫ్లవర్స్ అన్నీ. ఇవన్నీ అయితే బయటలో పెట్టేసినామండి. ఇల్లు కడగాలి కాబట్టి. ఇక్కడ రైస్ అయితే ఇక్కడ పెట్టేసిన, పిల్లల బ్యాగులు. ఓకేనండి, ఇల్లు కడిగిన తర్వాత సామాన్ చదివిన తర్వాత వీడియో చేద్దాం. ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే సదిరేసినామండి మేము. ఇవైతే మంచిగా ఫ్లవర్స్ అన్నీ కడిగేసినాం. ఇది కర్టెన్లు కూడా కొత్తవి అండి, కొత్తవి కుట్టించిన కర్టెన్లు. ఇవైతే బెడ్రూమ్ అండి మాది. ఇవైతే బట్టలు. ఇక్కడైతే ఫోటోస్ ఉన్నాయండి. ఇది అయితే అల్మారీ. దీన్ని కూడా డోర్ కర్టన్ కొత్తదే పెట్టినామండి. ఇక మెయిన్ మాకు లాస్ట్ కిచెన్ అన్నట్టుగా. కిచెన్ బెడ్షీట్స్ అన్నీ ఉతికేసినామండి. ఈరోజు ఇల్లు కూడా కడిగేసినాం. ఇదైతే కొత్త ఫ్రిడ్జ్ అండి మాది. కొత్త ఫ్రిడ్జ్ ఇది. కిచెన్ రూమ్ అయితే ఇలా సదరి అయితే పెట్టేసినామండి. ఈ విధంగా చదివినామండి కిచెన్ అయితే. ఇదైతే పాత ఫ్రిడ్జ్ అండి. ఇది అక్కకు పంపించాలండి, పాత ఫ్రిడ్జ్. దీన్ని కూడా కడిగేసి అయితే పెట్టినాం నీట్గా. ఇది అక్కకు పంపిస్తాం. ఓకేనండి, ఇది కిచెన్. మా వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.